ఇప్పుడే మాది ఇంకా జస్ట్ నా షూట్ అయితే అయిపోయింది. పోదమ్మా. బాగుంది బండి, ఫీచర్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది ఒకటి చూడండి, మీకు కనిపిస్తుందా? ఇది వైజర్ ప్రెస్ చేయాలా, పైకి వచ్చింది, వదిలేసా లాక్ అయిపోయింది. అండ్ అగైన్ ప్రెస్ డౌన్. ఇది బాగుంది. ఈ ఫెసిలిటీ అయితే ఈ బండిలో చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు యాక్చువల్లీ. అండ్ ఇక్కడ చిన్న షూట్ అయిపోయింది, రీల్ షూట్ అండ్ ఫోటో షూట్స్ కూడా అయిపోయినాయి. పదా. అండ్ ఇప్పుడు మేము ముగ్గురం కలిసి వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ మనోడు కొత్తగా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసినాడు. అబ్బా, మనోళ్ళు కూడా ఎవరైనా చూసి ఈ వీడియో ఎవరైతే చూసినారో మన వాళ్ళు, మన మా బైకర్స్ క్లబ్ అండ్ స్టోర్ కస్టమర్స్ కానీ, క్లయింట్స్ కానీ, బైకర్స్ కానీ, ఒకసారి మనోడు పేజ్ ఫాలో కొట్టేసేయండి. కింద ఉంటుంది డీటెయిల్స్ అన్నీ పంపిస్తాను, నేను కింద యాడ్ చేస్తాను. రైట్, మర్చిపోకండి గాయ్స్. బండి మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది యాక్చువల్లీ, నాకు బాగా నచ్చింది. అంటే ఎలా చెప్పాలి మీకు, అంటే తక్కువ బడ్జెట్లో నీకు హీరోలో చాలా మంచి బండి ఇచ్చాడు. లైక్ మనం పాత కరిష్మా ఎలా ఉంటున్నో ZMR సేమ్ అట్లానే XMR నచ్చింది. ఇట్స్ గుడ్. సౌండ్స్ కానీ, సీటింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సీటింగ్ పొజిషన్ హైలైట్, ఏకదమ్ ఉంది సీటింగ్ పొజిషన్. అండ్ ఒకప్పుడు జగన్నాథ్ గట్టు మాత్రం చాలా వరస్ట్ ఉంటుండే, ఇప్పుడు మొత్తం బాగా భలే చేంజ్ చేశారు. అబ్బా, ఫోటో షూట్స్ కానీ కొన్ని కపుల్ షూట్స్ కూడా చేస్తున్నారు జనాలు ఇక్కడ దాకా వచ్చి. నైస్ బండి, కంప్లీట్ షూట్స్ అండ్ వీడియోస్ అండ్ సినిమాటిక్ షార్ట్స్ అవన్నీ మనకు షార్ట్స్లో వస్తాయి, చూసేసేయండి. మంచి మంచి స్టన్లు అయితే చేసినాం ఈ బండితో. అంటే లైక్ ఓన్లీ వెనకాల ABS పనిచేసేలేదు, సో ముందు బ్రేక్ కొడితే పాప్ అవుతుంది వీల్, అది బాగా నచ్చింది నాకు. కానీ బ్రేకింగ్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది. ఇదో అర్థమవుతుందా మీకు? కొడితే ముందుకు పంప్ అయిపోతుంది బైక్, చాలా బాగుంది బ్రేకింగ్ వరకు. సాటిస్ఫైడ్ బండి. అండ్ ఈ బండి మనకి ఈరోజు టెస్ట్ డ్రైవ్కి అండ్ ఇంకా ఫోటోషూట్స్కి ఇచ్చినది సస్య హీరో అనమాట. థ్యాంక్స్ ముఖ్యంగా విజయ్ సార్కి, మంచి హెల్ప్ చేశాడు ఇచ్చి మనకి బండి. అండ్ ఫర్దర్గా కొన్ని రైడ్స్ కూడా కొలాబరేషన్ చేస్తున్నాను హీరోతో. సస్య హీరో విత్ మా బైకర్స్, తొందరలో కొలాబరేషన్ రైడ్ అయితే చేయబోతున్నాను. తప్పకుండా అందరు రావడానికి ట్రై చేయండి. డోంట్ ఫర్గెట్ టు కమ్. మంచిగా ఎంజాయ్ చేస్తారు అబ్బా రైడ్ అయితే. అండ్ చాలా రోజుల తర్వాత ఫుల్ ప్యాకప్ అయిపోయి గేర్ వేసుకొని గోప్రో, చాలా రోజుల తర్వాత నేను బ్లాగ్ చేస్తున్నా ఇప్పుడు. యాక్చువల్లీ కొంచెం పీస్ ఉంది నాకు. అండ్ కరిష్మా ముందు వ్యూ ఏకదమ్ సూపర్ ఉంది, రైట్. అండ్ మన వాళ్ళు వచ్చేసి MT-15 మా తమ్ముడు లైక్ కిషోర్ అనమాట, ఆడు మనతోనే ఉంటున్నాడు. బండి మాత్రం ఏకదమ్ ఉంది గాష్. సాటిస్ఫైడ్, ఐఎమ్ రియల్లీ సాటిస్ఫైడ్. ఏం చెప్పినా తక్కువే, బట్ చాలా బాగుంది బండి. ఐ లైక్. వైబ్రేషన్స్ కూడా ఎక్కువ అయితే లేవు, కానీ మైనస్ ఏంటంటే టాప్ అండ్ పికప్, లైక్ ఇన్స్టెంట్ పికప్ కొంచెం పెంచితే ఇట్ షుడ్ బి గుడ్. కానీ టాప్ అండ్ పికప్ మాత్రం బాగుంది, పట్టుకుంటే మాత్రం వెళ్ళిపోవచ్చు, రప్ప కొట్టేయచ్చు, అంత బాగుంది పాపప్. ఇది ఒకటి వస్తుంది మనకి. ఇప్పుడు మనం మళ్ళీ ఇట్లా చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ నుంచి లెఫ్ట్ చేసుకుందాం. నడిపినట్టు ఉంటుంది అబ్బా సిటీలో, సిటీ వైబ్ ఉండదు మనకి. అండ్ ఇప్పుడు కరిష్మా అయిపోయింది. అండ్ దీని తర్వాత మన ఎక్స్పల్స్ 2024 కూడా రివ్యూకి రాబోతుంది మన దగ్గర. అండ్ ఇప్పటి నుంచి మ్యాక్సిమం ఏదైనా బైక్స్ కుదిరితే నేను లైక్ ఇలా వీడియోస్ అండ్ రివ్యూస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. కంప్లీట్ రివ్యూ అయితే ఇవ్వలేను, కానీ లైక్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తా. అంటే హౌ వి ఫీల్ అని, బైక్ నడుపుతుంటే ఎలా ఉంటుంది, కంఫర్ట్ జోన్లో ఉందా లేదా, కంఫర్ట్ పోస్టర్లో వస్తుందా, సీటింగ్ పోస్ట్, కార్నరింగ్స్,
అవన్నీ నాకు తెలిసినంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. అంటే ఇదే పెట్టేస్తాను అనుకో, నాట్ అన్ ఎక్స్ప్లెనేషన్. స్పీడ్ చూసి ట్రై చేద్దాం. అదే ఓడోమీటర్ అయితే పనిచేస్తలేదు. ఏబిఎస్ లేదు గాయస్ దీనికి. కొట్టాను, టెస్ట్ డ్రైవ్ అయింది కదా, సో ఓబిఎస్ హాఫ్లో ఉంటుంది. స్కిడ్ అయిపోతుంది వీల్ మనకి వెనకాల వీల్. సౌండ్ ఎగ్జాస్ట్ సౌండ్ మాత్రం, ఎగ్జాస్ట్ నోట్ మాత్రం సూపర్. ఎగ్జాస్ట్ నోట్ మాత్రం ఏకదమ్ ఉంది. హై స్పీడ్ మ్యాక్సిమం ఐ థింక్ సో 100 క్రాస్. ఎగ్జాస్ట్ నోట్ మాత్రం ఎగ్జామ్ ఉందబ్బా. ఐఎమ్ సీరియస్లీ సాటిస్ఫైడ్. ఎగ్జాస్ట్ నోట్ సూపర్. ఎగ్జాస్ట్ నోట్ చాలా బాగుంది. ఎగ్జాస్ట్ నోట్ ఇక్కడ ఓడోమీటర్ లైక్ ఆఫ్ చేసి ఇచ్చారు. ఉండింటే మాత్రం నాకు అర్థమైపోతుండే ఫాస్ట్ ఎంత వెళ్తుంది అనేసి. ఐ థింక్ 120 అయితే క్రాస్ అయింది మ్యాక్సిమమ్. కొంచెం పాస్లో ఉన్నప్పుడు మూవింగ్ వస్తున్నట్టుంది అబ్బా. కానీ స్మూత్ ల్యాండింగ్. బైక్ పాప్ అయినా సరే వెరీ స్మూత్ ల్యాండింగ్. ఎగ్జాస్ట్ నోట్ చెవులకి కనువింతుగా ఉంది. సిటీలో కూడా కార్నరింగ్ బాగా చేయొచ్చు, ఖర్చు బాగా కొట్టచ్చు. సూపర్. ట్రాఫిక్లో కూడా లైక్ ఇది కాలేజ్ స్టూడెంట్స్కి మాత్రం ఎగ్జామ్ ఉంటుంది. బైక్స్ పైన పిచ్చిన వాళ్ళకి ఇట్ వుడ్ బి గుడ్. ఓ ఓ ఓ సూపర్ సూపర్. థర్డ్ గేర్లో కూడా పవర్ బాగానే వస్తుంది. పవర్ బాగుంది. లైక్ రైట్ పైన నేను కాన్సన్ట్రేట్ చేసిన కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. ట్రై టు అండర్స్టాండ్. ఓ
నైస్ నైస్ నైస్. స్మూత్గా వస్తుంది, స్మూత్ స్మూత్ స్మూత్. ఇంకో బండి ఇది విడిపోతున్నాడు. ఎట్ట పోయినాడు? ఇట్లా పోయినాడా? We launch. ఒక కార్నరింగ్ వచ్చింది, ఎంత వచ్చిందో తెలియదు, బట్ ఐ ట్రై. ఇక్కడ కూర్చుందాం బ్రేక్ఫాస్ట్కి. అక్కడ కూర్చుందాంపా, లావా స్టోన్.
ఇక్కడ ఉంటుందా అసలు బ్రేక్ఫాస్ట్ ఉంటుందా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఉంటుందా అక్కడ బాగుంటుంది తినడానికి ఉండదు బ్రేక్ఫాస్ట్ అయితే అక్కడ లాస్ట్ కాడికి పోందా